గుడ్ మార్నింగ్. ఇవాళ మనం హైపర్ టెన్షన్ అనగా అధిక రక్తపోటు గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మన బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 ఉంటుంది. 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ కానీ అధిక రక్తపోటు కానీ అని అంటాం. సో హైపర్ టెన్షన్ అనేది మనకి బాడీలో మెదడు నుంచి గుండె నుంచి అనేక అవయవాలని ఎఫెక్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా మెదడు, గుండె, కళ్ళు, కిడ్నీ ఈ అవయవాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ హైపర్ టెన్షన్ అనగా అధిక రక్తపోటు మూలాన మెజారిటీ మరణాలు సంభవిస్తాయి. ఈ అనేక రకములైనటువంటి అవయవాలు ఎఫెక్ట్ అవటం మూలాన. సో ఈ హైపర్ టెన్షన్ అనేది ఎంతగా ప్రబలుతుందంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్ మన అర్బన్ పాపులేషన్లో 25-30% వరకు ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ హైపర్ టెన్షన్ అనేది ఉండటం జరుగుతుంది. రూరల్ ఇండియాలో అంటే పల్లెటూళ్ళ పాపులేషన్లో ఇదివరకు 1960s దాదాపు 10% కంటే తక్కువ ఉన్న ఈ బ్లడ్ ప్రెషర్ ప్రివలెన్స్ అనేది ఇప్పుడు రీసెంట్ గణాంకాల ప్రకారం అక్కడ కూడా 15-20% వరకు పెరగటం జరిగింది. అంటే ఈ మారుతున్న జీవన శైలి వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం, ఎక్కువ మంది ప్రజలు హైపర్ టెన్షన్ బారిన పడటం జరుగుతుంది. ఇందులో ఇంకా అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కేవలం 40% మందికి ఎవరికైతే ఈ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ ఉందని మనం అనుకుంటున్నామో వాళ్ళలో 40% మందికే వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందని తెలుసు అన్నమాట. సో అంటే మిగతా 60% మందికి అసలు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందనే విషయం కూడా తెలియదు. సో దీనివల్ల సమాజంలో చాలామంది ఈ అనేక రకములైనటువంటి హైపర్ టెన్షన్కి సంబంధించిన వ్యాధులను బారే పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే ఈ 40% మందిలో హైపర్ టెన్షన్ ఉందని తెలుసుకున్న వాళ్ళలో కేవలం 20-30% మందికే హైపర్ టెన్షన్ అనేది పూర్తిగా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. సో దీనివల్ల మెజారిటీ మరణాలు ఈ హైపర్ టెన్షన్ అనేది ప్రాపర్గా తెలుసుకోకపోవటం మూలాన, తెలుసుకున్న వాళ్ళేమో ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోకపోవటం మూలాన సంభవిస్తున్నాయి. సో ఇందులో మళ్ళీ ఈ హైపర్ టెన్షన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, 2 సెకండరీ హైపర్ టెన్షన్. మోస్ట్ కామన్గా మనం చూసేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. 60-70% మందిలో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఉంటుంది. అంటే దానికి ఎటువంటి కారణాలు ఉండవు, మామూలుగా వయసు బట్టి ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది మీ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ మూలాన, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం మూలాన, లేకపోతే వేరియస్ పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది. సో ఈ మనం కామన్గా చూసేది సొసైటీలో ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ మూలాన మీకు మెదడుకి స్ట్రోక్ రావచ్చు, కళ్ళకి హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. సో హైపర్ టెన్సివ్ రెటినోపతి మూలాన చూపు మందగించడం, ఇటువంటి సమస్యలు రావచ్చు. నెక్స్ట్ హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్, గుండె అధిక ప్రెషర్కి అగెన్స్ట్గా గుండె కొట్టుకోవటం మూలాన గుండె అనేది పెరగటము, గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడటం, ఇవన్నీ జరగచ్చు. నెక్స్ట్ కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు. కిడ్నీలు అధిక కాలం ఈ బీపీ ఎక్కువగా ఉండటం మూలాన నెఫ్రోపతి కిడ్నీ ఎఫెక్ట్ కూడా జరగచ్చు. సో ఈ బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్. పైగా ఇందాక మనం గణాంకాల గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం హైపర్ టెన్షన్ ఉందని తెలిసిన వాళ్ళల్లో కేవలం 25% మాత్రమే హైపర్ టెన్షన్ని ప్రాపర్ కంట్రోల్లో ఉంచుకోవటం జరుగుతుంది. సో మనం ఈ పర్సంటేజ్ కనుక పెంచుకోగలిగితే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ వల్ల వచ్చే ప్రమాదాలని మనం అరికట్టుకోవచ్చు. సో ఈ హైపర్ టెన్షన్ అనేది నార్మల్గా మీ 140/90 కంటే ఎక్కువ ఉంటే మనం హైపర్ టెన్షన్ అని లేబుల్ చేస్తాం. సో మనం కంట్రోల్ అనేది ఎప్పుడు అంటామంటే 130/80 కంటే తక్కువ ఉంటే బీపీ కంట్రోల్లో ఉన్నట్టు అంటాం. సో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ హైపర్ టెన్షన్ అనేది మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? దీనికి రకరకాలైన
చిట్కాలు కానీ మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానీ చేసుకుంటే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా మొదటిది ఉప్పు. సాల్ట్ అనేది మీరు రోజు మొత్తం మీద 5 గ్రాముల కంటే తక్కువ తీసుకోగలిగితే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ దాదాపు 8 నుంచి 10 mmHg వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ. మీరు రోజు మొత్తం మీద వారంలో అట్లీస్ట్ 5 రోజులు రోజుకి అరగంట నుంచి 45 నిమిషాలు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, బ్రిస్క్ వాక్ కానీ జాగింగ్ కానీ ఇతరత్ర ఎక్సర్సైజులు చేయటం వలన మీరు ఈ హైపర్ టెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, వెయిట్ లాస్. బాగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు దాదాపు ఒక 10% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ తగ్గించడం వలన దాదాపు 8 to 10 mmHg బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ అనేది ఈ మధ్య అధికంగా ఉంటుంది. ఈ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవటం వలన మీరు చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, డయట్లో మీరు చాలా వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మీరు నాన్ వెజిటేరియన్ కంటే ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మీరు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ డైట్లో చాలా వరకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మీరు కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఇవన్నీ పాటించాక నెక్స్ట్ లాస్ట్లో మెడికేషన్ మనకు బీపీకి సంబంధించి రకరకాలైన మెడిసిన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ అనేవి ప్రాపర్గా మీరు జనరల్ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేసి మీరు ప్రాపర్గా ఈ మెడిసిన్స్ కనుక ఎప్పటికప్పుడు మీకున్న బీపీ చెక్ చేయించుకుని అది మీరు దాన్ని బట్టి ఈ మెడిసిన్స్ అనేది అడ్జస్ట్ చేయించుకుంటూ ఉంటే మీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఈ బ్లడ్ ప్రెషర్ 130 నుంచి 80 కంటే తక్కువ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే దానివల్ల వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, దానివల్ల వచ్చే గుండె జబ్బును కానీ, దానివల్ల వచ్చే కంటి జబ్బును కానీ, కిడ్నీ వ్యాధులు కానీ ఇవన్నీ చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఇంకొకటి, ప్రజలందరూ ఈ బీపీ గురించి దీని గురించి అవగాహన పెంచుకుని దానికి తగ్గ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోగలిగితే చాలా వరకు ఈ బీపీ లేని సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు.